హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సత్య ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ. వాయు కాలుష్యంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి సార్, ఇందులో సిఓ కాలుష్యానికి గురైన వ్యక్తికి అందించే చికిత్స. సిఓ అనగా కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యానికి గురైన వ్యక్తికి అందించే చికిత్స ఏంటి అని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే కార్బోజన్ సార్. కార్బోజన్ అంటాం. ఇదేంటో రాసి వృద్ధం. కాబట్టి సిఓ కాలుష్యానికి గురైన వ్యక్తికి అందించే చికిత్స కార్బోజన్ సార్. రైట్. లాస్ ఏంజల్స్ పొగమంచుకు గల కారణమైన వాయువులు ఏంటి? మనకి లండన్ స్మోక్ అని లాస్ ఏంజల్స్ స్మోక్ అని ఉంటుంది సార్. పొగమంచు రెండు రకాలు ఉంటాయి. అందులో లాస్ ఏంజల్స్ పొగమంచు గల కారణమైన వాయువులు ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్స్, అలాగే హైడ్రోకార్బన్స్ అంటాం మనం సార్. చూడండి సార్, ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటాం. అంటే నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అన్నీ వస్తాయి సార్. నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్ మరియు ఓజోన్ అండి. ఓజోన్. ఈ మూడు రకాల వాయువులు కాంతి సమక్షంలో చర్య చెంది విషపూరిత రసాయన పొగమంచు ఏర్పడుతుంది. కాంతి సమక్షంలో ఏర్పడి విషపూరిత పొగమంచు ఏర్పడుతుంది. ఇది లాస్ ఏంజల్స్ లో ఏర్పడింది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. లాస్ ఏంజల్స్ పొగమంచు అంటాం. సిలికోసిస్ అండ్ గ్రైండర్స్ డిసీజ్ దేనివల్ల వస్తుంది సార్? సిలికో అంటే ఇసుక యొక్క రసాయనిక నామం సిలికా ఆక్సైడ్ సార్. సిలికా ఆక్సైడ్ అంటాం దాన్ని. కాబట్టి మనం సిలికా ఆక్సైడ్ అంటాం. అలాగే గాజు లేదా కంకర లేదా ఇసుక. పరిశ్రమలో పనిచేసే వాడికి వచ్చే వ్యాధి ఏంటంటే గాజు లేదా కంకర లేదా ఇసుక. క్వారీస్ లో పనిచేసే వాళ్ళకి వచ్చే వ్యాధి సార్ అది. ఇది పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి వచ్చే వ్యాధి. కాబట్టి ఇసుక పరిశ్రమలో పనిచేసే వారికి వస్తుంది. కాబట్టి దీనివల్ల మనకు సంభవిస్తుంది. నెక్స్ట్ 4R ఏంటి? ఇది నియంత్రణ పద్ధతిలో ఒక ఫార్ములా సార్. 4R చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అది 4R అంటే చూడండి సార్, 4R రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. క్లియర్ సార్? వాయు కాలుష్యము, జల కాలుష్యం నియంత్రణ పద్ధతిలో 4R ఫార్ములా ఏంటి అడుగుతూ ఉంటాడు సార్. 4R కొన్నిసార్లు ట్రిపుల్ ఆర్ అంటాం ఒకసారి, కానీ ఇక్కడ ట్రిపుల్ ఒక ఆర్ ఉండదు అంతే. ఆర్ అంటే రెడ్యూస్, ఆర్ అంటే రీయూజ్, ఆర్ అంటే రీసైకిల్, ఆర్ అంటే రికవర్డ్. క్లియర్ సార్? మనం వాడుతున్నటువంటి వస్తువులని, కాలుష్యం కలిసే వస్తువులను తగ్గించుకోవడం అది రెడ్యూస్ అంటాం. రెడ్యూస్ అంటే తగ్గించుకుంటాం రెడ్యూస్ అంటే. అలాగే రీయూజ్, వాటిని మళ్ళీ వాడుకోవడం. రీసైకిల్ చూడండి, మన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏవైనా వస్తువులని మనం అయిపోయిన తర్వాత విసిరేస్తుంటాం. విసరకుండా మళ్ళీ రీసైకిల్, పరిశుభ్రం. రీసైకిల్ మళ్ళీ పునరుత్పత్తి చెప్పకుండా పునః ఉపయోగం సార్. రీసైకిల్ అంటాం. అంటే దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుని వాడుకోవడం ఉంటాం, దాన్ని పూర్తిగా విసిరేయకుండా గద్దరు. రికవర్ అంటే దాన్ని మళ్ళీ డ్యామేజ్ కాకుండా వాడుకోవడం, రికవరీ చేయడం. రికవరీ అంటాం అంతే. రికవర్ అంటాం దాన్ని. సో ఇలా 4R రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అనే ఫార్ములా. మీకు ఈ ఫార్ములా అడుగుతుంటాడు సార్. వాట్ ఇస్ స్టాండ్స్ ఫర్ అంటే 4R ఎక్స్పాండ్స్ అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్డ్ అని చెప్తా ఉంటాడు. రైట్ సార్? రికవర్ అంటే పర్యావరణాన్ని ప్రభావితం చేసేటువంటి ఆ హానిని మళ్ళీ కలగజేయకుండా పర్యావరణ రికవర్ చేయడం. క్లియర్? రికవరీ అంటాం సార్. ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ మన పర్యావరణం నుంచి చాలా కాలం వచ్చేసారు. ఇక్కడ ఇందులో మనం చూద్దాం సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఉంటాయి. మన టాపిక్కి వెళ్దాం సార్. రైట్. వాయు కాలుష్యం నేను చెప్పుకున్నాం సార్. వాయు కాలుష్యానికి కారణమైన ప్రధాన వాయువులు ఏంటని అడిగాడు. వాయు కాలుష్యానికి కారణమైన ప్రధాన వాయువు
చెప్పుకున్నాం సార్. CO డిఫరెంట్ చూసినట్టయితే వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేసే మొదటి ముఖ్యమైన వాయువులు CO అంటే కార్బన్ మోనాక్సైడ్, CO2 కార్బన్ డైఆక్సైడ్, అలాగే CFC క్లోరోఫ్లోరో కార్బన్స్, SO2 సల్ఫర్ డైఆక్సైడ్, HFC హెగ్జాఫ్లోరో కార్బన్స్, క్లోరిన్, ఫ్లోరైడ్స్, అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్, సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్ అంటాం. అంటే గాలిలో తేలియాడే పార్టికల్స్, రేణువులు లాంటివి, గణ ద్రవ పదార్థ రూపంలో ఉన్నటువంటి SPM అంటాం దాన్ని. సస్పెండెడ్ పర్టికులేట్ మ్యాటర్ అంటాం దాన్ని. సస్పెండెడ్ పర్టికులేట్ మ్యాటర్. అలాగే PM పార్టికల్స్ కూడా ఉంటాయి, దాన్ని కూడా పర్టికులేట్ మ్యాటర్ అంటాం మనం. SPM వేరు, PM వేరు, అవి కూడా. అంటే అమ్మోనియా, ఫ్లోరైడ్, క్లోరైడ్, SO2, CO2, CO ఇవన్నీ కూడా వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వాయువులు అండి సార్. చూడండి సార్, వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేసే వాయువులు, వాయు కాలుష్యాన్ని ప్రభావితం చేసే వాయువులు, కాలుష్య వాయువు లేదా కాలుష్యకాలు తీసుకుంటే చూడండి సార్, ఇక్కడ CO కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, CO2, SO2, SPM, CFC, అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్ సార్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. SPM అంటే తేలియాడే రేణువులు, గాలిలో తేలియాడే. సస్పెండెడ్ అంటే తేలియాడే అని అర్థం సార్. పర్టికులేట్ మ్యాటర్ అంటాం దీన్ని, ఇక్కడ రాస్తున్నాం సార్ ఇంగ్లీష్లో. సస్పెండెడ్ పర్టికులేట్ మ్యాటర్, సస్పెండెడ్ పర్టికులేట్ మ్యాటర్, CFC సార్. దీన్ని మనకు తెలిసిందే, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఎన్నో సార్లు వచ్చింది సార్. అది క్లోరోఫ్లోరో కార్బన్స్ అని రిఫ్రిజిరేటర్ నుంచి వస్తుంటాయి, మాట్లాడుకుంటుంటాం మనం. NH3 సార్ ఫార్ములా. NH4 అంటే అమ్మోనియం సార్, NH3 అంటే అమ్మోనియా సార్. డిఫరెన్స్ గమనించాలి మీరు. అలాగే అమ్మోనియాతో పాటుగా NO2 అంటే నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పొచ్చు. NO2 నైట్రోజన్ ఆక్సైడ్ అని చెప్పొచ్చు. SPM నైట్రో కార్బన్స్ అంటాం సార్, నైట్రోజన్ డైఆక్సైడ్. అలాగే హైడ్రోకార్బన్స్ అండి, హైడ్రోకార్బన్స్, హైడ్రోజను కార్బను కలిసి ఏర్పడిన సమ్మేళనాలు హైడ్రోకార్బన్స్ అంటాం. అలాగే స్మాగ్ అండి, ఇప్పుడే చెప్పుకున్నాం లాస్ ఏంజల్స్ పొగమంచు అని, లండన్ పొగమంచు, రెండు రకాలు ఉంటాయి చూద్దామండి. పొగమంచు. అలాగే క్లోరిన్, సీసం, సీసం అంటే ద లెడ్ అంటాం సార్ మనం ఇంగ్లీష్లో, లెడ్ అంటాం. అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ సార్. ఒక్కొక్క దానిగా చూసినట్లయితే మనకి రైట్ సార్, ఇవన్నీ కూడా మనకి అత్యంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. ఒక్కొక్క దానిగా చూద్దాం సార్. వాయు కాలుష్యం ప్రభావితం చేసే వాయువులు ఏమున్నాయి? CO, CO2, SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్, సస్పెండెడ్ పర్టికులేట్ మ్యాటర్, క్లోరోఫ్లోరో కార్బన్స్, అమ్మోనియా, నైట్రోజన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ కార్బన్స్, స్మాగ్, క్లోరిన్, సీసం, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇలాంటివి సార్. సార్ ఒక్కొక్క దానిగా చూద్దాం సార్. మొదటిగా కార్బన్ మోనాక్సైడ్. నేను మీకు చెప్పుకునే క్లాసులో 80% కార్బన్ మోనాక్సైడ్ వాహనాల నుంచి విడుదల చేయబడుతుంది. వాహనాల నుంచి విడుదల వాయువుల్లో 80% CO అనేది దీని నుంచి విడుదల చేయబడుతుంది సార్. కార్బన్ మోనాక్సైడ్ అనేది, కార్బన్ మోనాక్సైడ్ అనేది నీలిరంగు వాయువు, అత్యధికంగా మండే స్వభావం కలది. అత్యధికంగా మండే స్వభావం కలది నీలిరంగు వాయువు. 80% వచ్చేటువంటి CO వాహనాల నుంచి వెలువడుతూ ఉంటుంది. అయితే కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యం గురైన వ్యక్తికి కార్బోజన్ అందజేస్తారండి. ఇందాక చెప్పుకున్నాం. మొదటిగా మనం COని గమనించినట్లయితే చూడండి సార్, 80% వాహనాల నుంచే వస్తుంది సార్. ఇది ఫస్ట్ పాయింట్. ఇది నీలి రంగులో ఉంటుంది, మండే స్వభావము కలది. నీలి రంగులో ఉంటుంది, మండే స్వభావం కలది. సరే, ఇవి వాతావరణంలో ఎలా విడుదల చేయబడుతుందంటే ఎక్కువగా
డీజిల్, పెట్రోల్, కిరోసిన్ అలాంటి వాటి అసంపూర్ణ దహనం వలన. అంటే ఎలా ఏర్పడుతుంది ఇది? డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, డీజిల్, పెట్రోల్, కిరోసిన్ అసంపూర్ణ దహనం వలన విడుదలవుతుంది సార్. ఇది మేజర్ సోర్స్, ఇది ప్రధాన కారణం. డీజిల్, పెట్రోల్, కిరోసిన్ వంటి మూలకాలు కలవడం వల్ల ఏర్పడుతుంది సార్. సరే సార్. సార్ ఇక్కడ మరి రంగు, రుచి ఉండదు. దానికి రంగు ఉండదు, రుచి ఉండదు. అత్యంత విషపూరితమైన వాయువు అండి. రంగు, రుచి లేని అత్యంత విషపూరితమైన వాయువు కార్బన్ మోనాక్సైడ్. రైట్ సార్. సార్ ఇక్కడ చెప్పుకున్నట్టుగా మొక్కలు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాయి గమనించాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్న మొక్కలకి. సూర్యకాంతి లభించినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వాడుకుని ప్రోటీన్లు, కొవ్వులు తయారు చేసుకుంటాయి సార్. సూర్యకాంతి లభించినప్పుడు CO2 తయారు చేసుకుంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి సార్. సూర్యకాంతి సమక్షంలో అంటే సన్లైట్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, లేనప్పుడు ఒకలా ఉంటుంది. సూర్యకాంతి లేనప్పుడు ఉన్నప్పుడు ఏం చేసుకుంటుంది? కార్బన్ మోనాక్సైడ్ని వాడుకొని ప్రోటీన్లు, క్రొవ్వులు లాంటి పదార్థాలని, ప్రోటీన్లు కానీ కార్బోహైడ్రేట్లని వాటిని వాడుకుంటాయి, తయారు చేసుకుంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయి వీడి సహాయంతో. సూర్యకాంతి లేనప్పుడు కార్బన్ డయాక్సైడ్ తయారు చేసుకుంటాయి. ఇది 2 పాయింట్స్ అండి. సూర్యకాంతి లేనప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వాడుకొని ప్రోటీన్లు, కార్బన్ తయారు చేసుకుంటాయి. ఉన్నప్పుడు చేసుకుంటే, లేనప్పుడు కార్బన్ డయాక్సైడ్ తయారు చేసుకుంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. సరే సార్. ఇక్కడ ప్రధాన ఇంపార్టెంట్ ఓల్డ్ ఎగ్జామ్ బిట్ సార్. ఇది కింద లాస్ట్ బిట్ చెప్పాను సార్. హిమోగ్లోబిన్ సార్. HbA2. క్రింది వాడలో హిమోగ్లోబిన్ ఏ మూలకంతో త్వరగా బంధించబడుతుంది? ఓల్డ్ ఎగ్జామ్ బిట్స్ చాలాసార్లు వచ్చింది. హిమోగ్లోబిన్ క్రింది వాటిలో దేనితో త్వరగా బంధించబడుతుంది? O2నా, CO2నా, SO2నా, COనా అని క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఆన్సర్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్. ఎప్పుడైతే మన బ్లడ్లో సాధారణంగా హిమోగ్లోబిన్, ఆక్సిజన్ కలిసి ఉంటాయి సార్. కానీ ఎప్పుడైతే హిమోగ్లోబిన్ ప్లస్ CO ఏర్పడిందో ఓటుని పక్కకి నెట్టేస్తాయి. అప్పుడు HbCO ఏర్పడతాయి. శరీరంలో ఆక్సిజన్ రవాణాన్ని నియంత్రించేది కార్బన్ మోనాక్సైడ్. శరీరంలో ఆక్సిజన్ రవాణా ప్రభావితం చేస్తుంది కార్బన్ మోనాక్సైడ్. 300 రెట్లు ఆక్సిజన్ కంటే హిమోగ్లోబిన్ అతుక్కునే స్వభావం ఎక్కువగా ఉంటుందండి. కార్బన్ మోనాక్సైడ్కి ఆక్సిజన్ కంటే కూడా హిమోగ్లోబిన్కి 300 రెట్లు అతుక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ ఒకవేళ మన శరీరంలో ప్రవేశించినట్లయితే రక్త రవాణా అంటే ఆక్సిజన్ రవాణాని ప్రభావితం చేస్తుంది. అప్పుడు దీనికి ఏం చేస్తారంటే కార్బోజన్ని ఇస్తారు. అందుకే మీకు పాయింట్ చెప్పాను. వాయు కాలుష్యం, కార్బన్ మోనాక్సైడ్తో గురైన వాయు కాలుష్యం గురైన వ్యక్తిని వాడికి ఏం చికిత్సిస్తారంటే కార్బోజన్ అంటే పేరులో ఉంది సార్. జన్ అంటే ఆక్సిజన్ సార్. ఇది 90% ఆక్సిజన్ సప్లై ఉంటుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ 10% సప్లై చేస్తుంటారు. ఈ 2 కలిపి ఆ మిశ్రమాన్ని అందిస్తారు సార్. కార్బోజన్ అంటారు. మీకు విట్టెలా వస్తుంది? CO కాలుష్యానికి గురైన వ్యక్తికి అందించే చికిత్స అంతే కార్బోజన్. సరే, కార్బో అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి, జన్ అంటే ఆక్సిజన్ అండి. 90% ఆక్సిజన్ ఉంటుంది, ఈ మిగతా 10% మాత్రం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది సార్. క్లియర్? సాధారణంగా సిగరెట్ తాగే వ్యక్తుల్లో 5 నుంచి 10% కార్బన్ మోనా అధికంగా ఉంటుంది సార్. సాధారణ స్థాయి కంటే 10% ఎక్కువగా ఉంటుంది సిగరెట్ తాగే వ్యక్తుల్లో కార్బన్ మోనాక్సైడ్. క్లియర్ సార్? మరి వాటర్ గ్యాస్ లేదా నీలి వాయువు అని దేన్ని అంటారు? క్వశ్చన్ ముందు వచ్చిన సార్ మనకి. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ కలిసి ఏమంటాం? దీన్ని వాటర్ గ్యాస్ అంటాం సార్. వాటర్ గ్యాస్ లేదా నీలి రంగు వాయువు అంటాం. నీలి వాయువు, బ్లూ గ్యాస్. కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ మిశ్రమాన్ని నీలి వాయువు లేదా వాటర్ గ్యాస్ అని పిలుస్తారు సార్. దీన్ని క్లియర్? ఇది ఒక ఇంపార్టెంట్ సార్. తర్వాత మరి సల్ఫర్ డైఆక్సైడ్ చూసారా సార్? కార్బన్ మోనాక్సైడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ వాయు కాలుష్యం గురైన వ్యక్తి ఏమందిస్తారు? కార్బోజన్. నీలి వాయు వాటర్ గ్యాస్ అనగా ఏమి? కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ మిశ్రమం.
కిరణజన్య సమీక్రియ అదే సూర్యకాంతి లభించినప్పుడు శివ యొక్క ఉపయోగం ఏంటి? మొక్కల్లో ప్రోటీన్లు కాబట్టి తయారు చేసుకుంటాయి. సూర్యకాంతి లభించినప్పుడు ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తయారు చేసుకుంటాయి. నీలిరంగు వాయువు రంగు రుచులైన అత్యంత విషపూరిత వాయువు. వాతావరణంలో 80% కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి విడుదలవుతుంది? వాహనాల నుంచి. ఇవన్నీ బిట్టు సార్ కార్బన్ మోనాక్సైడ్ గురించి. ठीक సార్. నెంబర్ 2 సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ సాధారణంగా మనకి శిలాజ ఇంధనాలు అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం సార్. పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్ అంటాం సాధారణంగా. క్లియర్ సార్. సల్ఫర్ డయాక్సైడ్ అనేది సల్ఫర్ డయాక్సైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది సల్ఫర్ డైఆక్సైడ్ అంటాం సార్ దీన్ని. సార్ ప్రధాన కారణం ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే శిలాజ ఇంధనాలు అలాగే సల్ఫర్ లాంటి ఖనిజాల స్మెల్టింగ్ ప్రగలనం అంటాం సార్. శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతుంది సార్. శిలాజ ఇంధనాలు అంటే ఏంటి సార్? మీకు డౌట్ రావాలి. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం సార్. శిలాజ ఇంధనాలు సార్. శిలాజం అంటే ఏంటంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం వృక్ష జంతువుల చనిపోయిన తర్వాత వాటి యొక్క అవశేషాల నుంచి తయారవుతుంది ఆ ఇంధనమే శిలాజ ఇంధనం అంటాం సార్. శిలాజాల అధ్యయనం ఏమంటాం మనం? పేలియంటాలజీ అంటాం సార్. స్టడీ ఆఫ్ ఫాసిల్స్. శిలాజాల అధ్యయనం పేలియంటాలజీ అంటాం. సార్ శిలాజాల వయస్సును గుర్తించడానికి ఉపయోగపడే పద్ధతి కార్బన్ డేటింగ్ అంటాం సార్. దీనిలో వాడే ఐసోటోప్ ని C14 ఐసోటోప్ వాడతాం సార్. శిలాజాల వయస్సును గుర్తించే పద్ధతి కార్బన్ డేటింగ్ అంటాం సార్. భూమి యొక్క వయస్సును గుర్తించే పద్ధతి యురేనియం డేటింగ్ అంటాం సార్. యురేనియం డేటింగ్ గమనించాలి సార్. శిలాజాల వయస్సును గుర్తించే పద్ధతి కార్బన్ డేటింగ్. అలాగే భూమి యొక్క వయస్సును గుర్తించే పద్ధతి యురేనియం డేటింగ్ అంటాం సార్. కార్బన్ డేటింగ్ లో వాడేటువంటి ఐసోటోప్ ఏంటి సార్? C14 కార్బన్ ఐస్14 అంటాం సార్. ఇది ఇంపార్టెంట్. శిలాజాల అధ్యయనం పేలియంటాలజీ అంటాం. అయితే శిలాజ ఇంధనాలు అలాగే మనం సల్ఫర్ ఖనిజాలు తయారవడం సార్. సల్ఫర్ ఖనిజాల తయారీలో ప్రగలనం అంటాం. సల్ఫర్ ఖనిజాల ప్రగలనం ఇలాంటి వాటి నుంచి మనం తయారు చేస్తున్నాం సార్. 2 పాయింట్లు ఇంపార్టెంట్ సార్. సార్ దీని యొక్క ప్రభావం ఏంటి? ఎఫెక్ట్స్ ఆఫ్ SO2 ప్రభావం ఏంటి? SO2 ప్రభావం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రధానంగా కాగితం సార్ అంటే పేపర్ సార్. మనకు గత ఎగ్జామ్లో బిట్లు వచ్చినాయి సార్. గ్రంథాలయాలలో ఫర్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ చూసుకోండి. మన లైబ్రరీలో 1 year బ్యాక్ పుస్తకాలు తీస్తే లేత పసుపు రంగులో కనిపిస్తాయి ఆ పేపర్లన్నీ కూడా. అంతే గ్రంథాలయాల్లో పుస్తకాలు పసుపు రంగులో మారిపోవడానికి ప్రధాన వాయువు అంటాడు. మారిపోవడానికి గల ప్రధాన వాయువు సల్ఫర్ డయాక్సైడ్. ఇది కాగితం పైన ఎఫెక్ట్ అండి. అంటే సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ఎఫెక్ట్లో ఒకటి కాగితం పేపర్. అంటే పేపర్ యొక్క పైన పొర ఊడిపోతుంటుంది. ఊడిపోయిన తర్వాత ఎల్లో కలర్ షేడ్ పడుతూ ఉంటుంది. ఏంటది? సల్ఫర్ డయాక్సైడ్. అందుకే గ్రంథాలయాల్లో పుస్తకాలు లేత పసుపు రంగులో మారిపోవడానికి ప్రధాన కారణం వాయువు. ఇది ఒకటి. ఇక రెండవది జంతువులపై ప్రభావం సార్. జంతువులు అంటే మానవుడితో పాటు మానవుడు శ్వాస సార్. జంతువులపై అత్యంత తీవ్రమైన ప్రభావం ఏంటంటే శ్వాస ఆడదండి. శ్వాసక్రియ. రెండోది తీవ్రమైన దళం. ఈ 2 కారణాలు ఉంటాయి సార్. చూడండి సార్. కాగితం ఎఫెక్ట్ ఏంటంటే లేత పసుపు రంగులోకి మారిపోతుంది సార్. లేత పసుపు రంగులోకి మారిపోతుంది. మీకు బిట్టలా ఇస్తాడు. గ్రంథాలయాలలో పుస్తకాలు లేత పసుపు రంగు మారిపోవడానికి కారణం అంటాడు సార్. ఇది ఒకటి. ఇక రెండవది జంతువులపై గల ప్రభావం ఏంటి? మొదటిది శ్వాసక్రియ చాలా ఇబ్బంది అవుతుంది సార్. రెండవది తీవ్రమైన తలనొప్పి. సల్ఫర్ డయాక్సైడ్ తీవ్రమైన తలనొప్పి. క్లియర్ సార్. మరి మొక్కలకు సంబంధించిన ప్రాబ్లం ఏంటి సార్? అది మొక్కలకు సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే